మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం. వావ్, కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బనానా కేక్. ఇది సింపుల్గా హెల్తీగా చేసేసుకోవచ్చు ఈ కేక్. సో మరి స్టార్ట్ చేద్దామా? మరి ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోనే 1/2 కప్ షుగర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత 2 బనానాస్ని పీసెస్ లాగా వేసేసుకోండి. ఇలా బనానాస్ వేసుకున్న తర్వాత 1/4 కప్ ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు బనానా పేస్ట్ని బౌల్లోకి వేసుకోండి. స్ట్రైనర్ పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్ ఆటా పిండిని వేసుకోండి. టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, మెల్లగా జల్లించుకోండి. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకోండి. చూసారా, కొద్దిగా గట్టిగా ఉంది కదా. 1 టీ స్పూన్ మిల్క్ వేసుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి 180 డిగ్రీస్లో. ఇప్పుడు కేక్ బౌల్ మీద ఆయిల్ రాసి ఆటా పిండి వేసి రెడీ చేసుకున్నాను. కేక్ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి. ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కేక్ని బేక్ చేసుకుందాం. ఇప్పుడు కేక్ బేక్ అయింది. ఇప్పుడు చెక్ చేద్దాం. వావ్, కేక్ మంచిగా బేక్ అయింది. ఇట్లా చెప్పండి. చల్లారిన తర్వాత కేక్ని డిమౌల్ట్ చేసుకుందాం. ఈ విధంగా డిమౌల్ట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకుందాం. వావ్.